హాయ్ హలో దోస్తులు అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన మినీ గూడ్స్. మనమైతే ఈరోజు మన బండికి సిల్ టైర్ లేపిస్తున్నాం అన్నమాట. ఈ ముంగట టైర్లు అయితే మొత్తం అరిగిపోయినాయి. మన బండి వచ్చి సంవత్సరం కాకముందే 2 టైర్లు అయితే అరిగిపోయినాయి 10 నెలలకే. ఇక ముంగట టైర్లు గుండు ఉండద్దు, సిల్ టైర్లు ఉండాలని చెప్పేసి నేను 2 సిల్ టైర్లు లేపిస్తున్నాను ముంగట మంచిర్యాలలో. ఈ షాప్ వచ్చేసి హెచ్పి వీల్ అలాట్మెంట్ అన్నమాట. మంచిర్యాల ఉంటుంది. అన్న వాళ్ళు అయితే వీల్ అలాట్మెంట్ చాలా బాగా చేస్తారు. మనకు ఎప్పటి నుండో పరిచయం, మనం అక్కడికే వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా కూడా. చూడండి సిల్ టైర్లు వేస్తే లుక్ ఎలా ఉందో. ముంగట ఎప్పుడు కానీ ఖచ్చితంగా సిల్ టైర్లు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే రన్నింగ్లో సిల్ టైర్లు పేలితే మాత్రం బండి పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక మనం ఈ 2 రోజులు బండి పని చేయించినాం. చూడండి ఒకసారి మన బండి పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే రేడియేటర్ ఇప్పుతున్నారు మనోళ్ళు అన్న వాళ్ళకి. ఇట్లా చూడండి రేడియేటరు, టైమింగ్ బెల్టు, వాటర్ పంపు, రేడియేటర్ క్లీన్ చేయించుకురావాలి, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించాలి, ఈ ఆయిల్ ప్యాకింగ్ వేయించాలి. ఇన్ని పనులు ఉన్నాయి మనకు. ఇప్పుడైతే ఇగో రేడియేటర్ పైపులన్నీ ఎటి అటు విప్పదీస్తున్నారు. ఇగో ఈ కవర్ ఆయిల్ ప్యాకింగ్ అయితే వేయించాలి. ఇగో ఈ పైపులు అయితే వెళ్ళినాయి మనకు. ఇది రేడియేటర్కి సంబంధించిన పైప్ అన్నమాట. ఇదే లోపలికి వెళ్ళే పైప్. ఇది మీద వాటర్ వస్తే ఇక కింద కూడా ఒక అన్న ఉన్నాడు చూడండి. అన్న కింద ఇస్తున్నాడు, ఒక అన్న మీద ఇస్తున్నాడు. మనకైతే ఇవాళ ఫుల్ డే 2 మనుషులు ఖాళీ లేకుండా మన బండి అయితే చేస్తున్నారు. అన్న వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. వేరే బండి ముట్టకుండా కూడా చేస్తాను. ఇదైతే మన బండిలో వెళ్ళిన కూలెంటు చూడండి. ఇదైతే మన బండికి ఉన్న ఫ్యాను, రేడియేటర్ ఫ్యాను. ఇంజన్ హీట్ అయినప్పుడు ఈ ఫ్యాన్ తిరిగి కూల్ చేస్తుంది. చూడండి ఫ్యాన్కు, మన ఫ్యాన్ అయితే పెద్ద ఫ్యాను. మన ఫ్యాన్ రెక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడదాం ఒకసారి. మనమైతే 1 2 3 4 5 6 7 8 రెక్కలు ఉన్నాయి మన ఫ్యాన్కి అయితే. ఇక ఫ్యాన్ అయితే కూడా వీకిండ్లు పక్కా పెట్టిండ్లు. ఇక ఫ్యాన్ కూడా వీక్ కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రేడియేటర్ తీయాలి. ఇగో ఇదే రేడియేటరు. దీన్ని అయితే మనం మళ్ళీ వేరే కాడికి పోయి క్లీన్ చేయించుకురావాలి. మనం బండి వచ్చి 1 ఇయర్ అవుతుంది. నెక్స్ట్ మంత్ అయితే 1 ఇయర్ అవుతుంది, 8వ నెల అయితే. ఇక రేడియేటర్ క్లీన్ చేయించుకురావాలి. అయితే మన బండి పనికి ఆయుధాలు చూడండి. ఇది కనబడేది వచ్చేసి టైమింగ్ బెల్టు. మనం బండి తెచ్చిన కాడికి వెళ్ళి మారవాలి కాబట్టి కంపల్సరీ ఒకసారి మార్చుకోవాలి. 1,00,000 కిలోమీటర్లో మారవాలి కానీ మనమైతే బండి తెచ్చిన కాడికి వెళ్ళి మారవాలి. ఆయన మారవాలి అని మనమైతే మార్పిస్తున్నాం. ఇక మన రేడియేటర్ బయటికి తీసినాక చూడండి ఎట్లా అయింది. అంత గలీజ్ అయిపోయింది. మనం బండి అప్పటి నుండి అయితే మారవలేదు. అలానే మారవలేదు కాబట్టి క్లీన్ చేయించుకొద్దామని రేడియేటర్ తీసినాం. మనమైతే వెళ్ళి క్లీన్ చేయించుకురావాలి. ఈ బ్లాక్ది కనబడే బ్లాక్ది అయితే తీసి క్లీన్ చేస్తారు మొత్తం. ఇక మన మెకానిక్ అయితే బండి తీసిండు. రేడియేటర్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం మనం క్లీనింగ్ కాడికి అయితే. చూడండి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాలి క్లీనింగ్ కోసం. మనం ఇప్పుడు గెర్రీ కారణీలే చేపిస్తాను పని. ఇక రేడియేటర్ ఆడ ఇచ్చొచ్చి ఇక టైమింగ్ బెల్ట్ అయితే ఇస్తున్నాడు అన్న. టైమింగ్ బెల్ట్, వాటర్ పంపు 2 ఒకటేసారి మార్చుకోవాలి. మనమైతే ఖచ్చితంగా టైమింగ్ బెల్ట్ మారవకుంటే హెడ్ పోయే అవకాశాలు ఉంటాయి. టైమింగ్ బెల్ట్ తెగిపోతుంది. ఇక మనకు టైమింగ్ బెల్ట్ ఇప్పినాక ఇది ఒక బేరింగ్ పోయింది. ఈ బేరింగ్ అయితే మనకు కొంచెం తిరిగి నిలబడ్డాక దొరికింది ఒక షాపులో. చెన్నూరులో ఎన్ని షాపులు ఉన్నాయి అన్ని షాపులు తిరిగినాయి ఈ బేరింగ్ కోసం. ఈ బేరింగ్ అయితే అటు ఇటు చేసి నిలబడ్డ తర్వాత దొరికింది. చూడండి ఇక కొత్త బేరింగు. ఎవరైనా కూడా బండి పని చేయించుకునే ఓనర్లు కానీ డ్రైవర్ అన్నలు కానీ ఒకటే, అన్న మీరైతే ఆటోమొబైల్స్లలో అవైలబుల్లో సామాన్ ఉన్నాయంటేనే బండి పని వేపియండి, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనమైతే మొత్తం షోరూమ్ ఐటెం వేపిస్తాం. డబ్బులు ఎక్కువ పోయినా మంచిగా కానీ బండి ఉండాలి. మళ్ళీ మనకు రన్నింగ్లో ఎటువంటి ప్రాబ్లంలు కూడా రావద్దని. చూడండి షోరూమ్ ఐటము. లీలాండ్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూస్తే ఇదే షోరూమ్ ఐటమ్, నెంబర్ 1 క్వాలిటీ అది. ఇదైతే వాటర్ పంపు మనకు వచ్చేసి. వాటర్ పంపు చూడండి. టైమింగ్ బెల్ట్, వాటర్ పంపు 2 ఒక్కటేసారి ఖచ్చితంగా మార్చుకోవాలి. 1,00,000 కిలోమీటర్లు చెప్తారు కానీ మనం ఒక 10,000 తక్కువ ఉండగానే మారవాలి. ఇక మనం బండి తెచ్చి 40,000 కిలోమీటర్లు తిరిగినాం. కాకపోతే అన్న మార్చినా మారవలే అని మనమైతే మార్చుకుంటున్నాం.
చూడండి గిరాకులు ఏమి లేవు, పనులేమో ఇన్ని వేపియాల్సి వస్తుంది. ఇది వచ్చేసి అయితే టైమింగ్ బెల్టు చూడండి. ఇది చూస్తే గింత అంతదే కానీ ఇది మాత్రం తెగితే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు అవుతాయి. గోరుతో వేదాన్ని గొడ్డలాగా తెచ్చుకుంటూ అవుతుంది మనము. ఇక అటువంటి పరిస్థితి రావద్దంటే ఇక నా లెక్క ముందుగానే పెట్టి వేయించుకోవాలి. టైమింగ్ బెల్ట్ అయితే కంపెనీ అంటాను మెకానిక్. చూడండి ఆ కంపెనీ ఒకసారి వేయించుకునేటప్పుడు అదే కంపెనీ చూసి వేయించుకోండి టైమింగ్ బెల్ట్. ఎందుకంటే అది మళ్ళీ మనకు కనబడది, మనం మెకానిక్ల దగ్గరికి పోతేనే ఇప్పుతారు. ఇక ఊకే మనం దాన్ని చూడం కాబట్టి వేసేటప్పుడే ఒక 100-200 ఎక్కువ పోయినా మంచిగా, కొంచెం కంపెనీ ఐటమ్ వేసుకుంటే మనకు టెన్షన్ ఉండదు. ఇక టైమింగ్ బెల్ట్ ఎక్కిస్తున్నాడు. ఇదంతా ఇంజన్ ఆయిల్ కారి అయితే ఘోరంగా ఉండే, అంత పెట్రోల్తో అయితే గడిగిపించిండు అన్న మన కోసం. నీట్గా పెట్రోల్తో గడిగిపించి ఇంత నీట్గా చేసిండు. ఇట్లా చేసింటే మంచిగా కొంచెం నీట్గా కనబడుతుంది. ఇన్ని రోజులు మొత్తం ఆయిల్ ఉండే ఇదంతా. ఇక మీద ఇది ఒక ఆయిల్ ప్యాకింగ్ పోయింది మనది, ఇక అదంతా పోయి ఘోరంగా అయింది. అది కూడా వేపియాలి. చూడండి నేను తర్వాత చూపిస్తా. ఇక మనకేందో కానీ ఇంతకుముందు రాక ఎండ కొట్టింది, ఇప్పుడేమో ఫుల్ వర్షం కొడుతుంది, దంచుతుంది మొత్తం వర్షం. ఇక ఈ యొక్క ప్యాకింగ్ పోయి అయితే మనకు ఆయిల్ మొత్తం గారిపోతుంది. చూడండి ఈ ఒక్క ప్యాకింగ్ పోయి అయితే ఆయిల్ గారిపోతుంది. ఇక ప్యాకింగ్ అయితే వేపిస్తున్నాం మనం కొత్తది. చూడండి ఇదే కొత్త ప్యాకింగ్. ఈ వర్షమైనా కూడా పని ఆగుతలేదు మనదైతే, ఆగద్దు పని కూడా. ఇక మీకు ఎప్పుడన్నా చెన్నూరు సైడ్లో బండ్లు గిట్లా ఏమన్నా అయిపోతే చుట్టుపక్కల మన అన్న అయితే అవుట్డోర్ కూడా వస్తాడు బయటికి. అన్నకు కాల్ చేయండి, మీకు విజిటింగ్ కార్డు పెట్టిన. అన్న నెంబర్ వచ్చేసి 779903 అన్న పేరు కార్తీక్. అన్న టాటా ఏసులు, టాటా మ్యాజిక్లు, అశోక్ లీలాండ్, బులోరలు కార్లు రిపేర్ చేస్తాడు. అన్న పేరు వచ్చేసి కార్తీక్. వర్క్ మాత్రం చాలా బాగా చేస్తాడు. మీరు చెన్నూరు సరౌండ్లో ఏమన్నా బండి అయిపోయినా ఈ నెంబర్కి కాల్ చేయండి, ఖచ్చితంగా వస్తాడు, విజిట్ అవుతాడు. అలాగే మన ఛానల్ని చూసే వాళ్ళు కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ కొంచెం లైక్ చేయండి అన్న. మన మినీ గుడ్స్ ఛానల్ని కూడా కొంచెం పైకి తీసుకెళ్ళండి. మీ దయ వల్లనైతే ఇక్కడ రాగలిగిన, ఇంకొంచెం పైకి తీసుకెళ్ళండి. మీకు ఎటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను తీసుకొస్తాను. బండి విషయంలో ఎటువంటి రిమార్కులు, ఎటువంటి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నేను చేయించినవి కూడా మీ ముందడికి తీసుకొచ్చి చూపెడతాను. ఇక మనకు ఆ ప్యాకింగ్ అయితే వేసేసిండు. ఇక మన దరిద్రం అయితే బాగాలేదు. ఇప్పటికి టైర్లు, ఈ బండి పని మొత్తం ఒక 30,000 మీద ఖర్చు అయిపోయింది.